అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జగిత్యాల పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నేరస్తులు నలుగురు మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణానికి చెందిన వారని సిఐ వేణుగోపాల్ చెప్పారు. ఇక వారి వద్ద నుంచి 31 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా వారు తెలిపారు. మన జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్లో ఈ తక్కలపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి జలజ అనే మహిళ ఆమె బంగారు ఆభరణాలు బ్యాంక్ లాకర్లో పెట్టే నిమిత్తం తీసుకొని వచ్చి మళ్ళీ వెళ్తుంటే ఒక 5 మహిళలు, అంటే ఫస్ట్ ఎవరు తెలియదు, ఆమె ఇంటికి పోయి చూసుకున్న వారికి ఏంటంటే ఆమె సంచిలో ఉన్న బంగారు ఆభరణాలన్నీ మాయమైపోతాయి. దాని మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దాదాపు 31 తులాల బంగారం పోయిందని చెప్పి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకున్నాం. తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి పరిశీలించుకొని ఇంకా కొన్ని నగలు ఉన్నాయని చెప్పి మళ్ళీ మాకు వాంగ్మూలం ఇస్తే మొత్తం 38 తులాల బంగారం ఆమె సంచిలో నుంచి మిస్ అవుతాయి బస్టాండ్ ఏరియాలో. దీని మీద కేసు నమోదు చేసుకొని మన టౌన్ సిఐ సూరం వేణుగోపాల్ మరియు కిరణ్ కుమార్ టౌన్ ఎస్ఐ, ఇంకొక ఎస్ఐ మన్మధరావు అండ్ డబ్ల్యూఎస్ఐ గీత ఆధ్వర్యంలో మన ఐడి పార్టీ కానిస్టేబుల్స్ నజీర్ హెడ్ కానిస్టేబుల్, మన జీవన్, వీళ్ళందరూ మన సిబ్బంది అందరూ కలిసి ఏంటంటే దీని మీద వాహన తనిఖీలు మరియు మన ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి అన్ని ఈ దొంగల గురించి వెనుకడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీ కెమెరా ద్వారా ఒక బస్ స్టాండ్లో ఒక చిన్న అనుమానిత ఒక క్లూ దొరికింది. దాన్ని పట్టుకొని వర్కౌట్ చేస్తుందంటే వాళ్ళు 5 మహిళలు ఉన్నట్టు గుర్తించడం. దాంతో ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ఒక మహిళ అక్కడ నగల షాప్కు అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే ఆమె దగ్గర ఈ ఏదైతే ఇప్పుడు మనం 31 తులాల బంగారం ఆమె దగ్గరికి వెళ్ళి మనం రికవరీ చేసినాము. ఈమె పేరు ఏంటంటే అద్గాడే కాందే, 60 సంవత్సరాలు. ఈమె రామేశ్వరి టోలీ ఏరియాలో ఉంటుంది. వీళ్ళు మొత్తం 5, వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగల ముఠ. అందులో ఈమె సభ్యురాలు. 16వ తారీఖు రోజు